అధ్యక్ష మంత్రి గారు మీరు క్లాస్ మాట్లాడకండి. కౌశిక్ రెడ్డి గారు మీరు కూడా మాట్లాడకండి. మంత్రి గారు సభ్యులను రిక్వెస్ట్ అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష మంత్రి గారు చెప్పారు మీరు ఇన్ని కట్టినరు అన్ని కట్టినని చెప్పేసి వాస్తవంగా దాని మీద కూడా ఒకరోజు చర్చగా పెట్టండి. మేము కట్టుబడి ఉన్నాం. 30 సంవత్సరాల్లో వచ్చిన దానికంటే మేము ఒక 1000 కోట్లు 9 ఏళ్లలో ఎక్కువ పెట్టినామని చెప్తున్నాం. ఒకటి. రెండోది 2,72,000 ఇండ్లకు ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడక్కడే ఉన్నట్లయితే కొరవలు ఉంటే ఉన్నాయి. అది అవునా కాదని చెప్పి మీరు చూడండి. దానికి ఇప్పుడు మీరు 3 రంగుల కండ వేస్తుందా లేదా? పింక్ కలర్ ఇవ్వాలా మీకు కాదు కాబట్టి 3 రంగుల కలర్ అదే వేసి మీరు ఇస్తున్నారు కదా. మూసి నిర్వాసితులకు కానీ మూడు కానీ. రెండోది సబ్జెక్టే సార్, వారు అడిగిన దానికి నేనేం అనట్లేదు సార్. వారు దీని మీద కూడా చేయండి ఖచ్చితంగా. మీరు ఈ 15 నెలల్లో 15 ఇటుకలన్నా ఎక్కడన్నా పెట్టిండ్రా? ఒక్క ఇల్లనే కంప్లీట్ అయిందా మీరు చెప్పండి. ఒక్క ఇల్లనే కంప్లీట్ అయినా చెప్పండి. అదేవిధంగా ఐఎన్టీఆర్ లో వారు చెప్పారు. నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా, ఇవాళ ఈ యొక్క సివిల్స్ అభయహస్తంలో మీరు ఇచ్చిన 4 కోట్లకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు? అదేవిధంగా మీరు మహారాష్ట్రకు, హర్యానాకు, ఢిల్లీకి మీ యొక్క ఆ రోజు అక్కడ ఎన్నికలు జరుగుతుంటే మనకి ఏం సంబంధం అని చెప్పి మన డబ్బులు పెట్టి అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు? ఎందుకు ఇచ్చిన అధ్యక్ష? ఎందుకు ఇచ్చిన అధ్యక్ష? గౌరవ సభ్యులు మహారాష్ట్ర ఎన్నికల టైంలో ఏవైతే పేపర్ యాడ్లు ఇచ్చారని గౌరవ సభ్యులు